మన ఛానల్లో కథ వింటున్న అందరికీ స్వాగతం. మన ఛానల్లో కథ వింటున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేస్తారని ఆశిస్తూ ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చెప్పుకోబోవు కథ ఏమిటంటే భీమాంజనేయులు. దివ్యాస్త్రాలు సంపాదించే నిమిత్తం అర్జునుడు హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు. గాంధీవి ఎడబాటు భరించలేకపోయారు పాంచాలి పాండవులు. సవ్యసాచితో కలిసి గడిపిన ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి మరెక్కడికైనా తరలి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అక్కడి నుంచి వెంటనే బయలుదేరి నారాయణాశ్రమ వనం చేరుకొని కొన్నాళ్లు కాలం గడిపారు. ఒకనాడు ఉత్తర దిశ నుంచి చల్లని పిల్లగాలి వీచింది. ఆ గాలితో పాటు దివ్య పరిమళ విరాజిల్లుతున్న 1000 దళాలు గల పద్మం ఒకటి ద్రౌపది ఒళ్ళో పడింది. ఆమె ఆ పువ్వును చూసి మురిసిపోయింది. భీమసేన, ఈ పువ్వు చూడు, ఎంత సువాసన, ఎంత అందం. ఈ చెట్టు విత్తనం దొరికితే మన కారికావనంలో వేసి పెంచుకుందాము. ఈ పువ్వులు ఎక్కడున్నాయో చూసి తీసుకురండి అని అంది. ద్రౌపది కోరిక తీర్చడం కోసము భీమసేనుడు ఆ పూల చెట్టు ఉన్న స్థలాన్ని వెతుకుతూ వెళ్ళాడు. అలా వెళ్ళి ఒక వనం చేరుకున్నాడు. ఆ వనంలో దారికి అడ్డంగా ఒక కోతి పడుకొని ఉంది. దాన్ని భయపెట్టి పారిపోయేటట్టు చేద్దామని భీముడు గట్టిగా అరిచాడు. అప్పుడు ఆ వానరం కళ్ళు తెరచి, నా కళ్ళు బాగాలేదు, పడుకున్నాను, కదలలేను, పిచ్చి పిచ్చిగా శబ్దాలు చెయ్యకు. వివేకము గల మనుషులు ప్రాణుల పట్ల కనికరం కలిగి ఉంటారు. బుద్ధిమంతులు మృగాలను హింసించకూడదు. అయినా ఎక్కడికి పోదామని వచ్చావు? ఇది దేవలోకానికి పోయే మార్గం. మానవులు దీన్ని దాటిపోవడం సాధ్యం కాదు. తిరిగి వచ్చిన దోవనే వెళ్ళిపో అని అంది. వానరం అలా అనేసరికి భీముడికి ఒళ్ళు మండింది. అసలు నువ్వెవరు? నన్ను అడ్డగించడానికి నీకు గల అధికారం ఏమిటి? నేను కుంతీదేవి కుమారుణ్ణి, వాయునందణ్ణి అని తెలుసుకో, దారి ఇవ్వు అని బిగ్గరగా గర్జించాడు. నేను ఒక సాధారణమైన కోతినే, కానీ నువ్వు ఈ దారిని వెళితే దెబ్బతింటావు. జాగ్రత్త అంది వానరం. నీ సలహా నాకు అక్కర్లేదు, మర్యాదగా తప్పుకో అన్నాడు భీముడు. నాకు లేవడానికి శక్తి లేదు, నేను ముసలిదాన్ని. కాదు కూడదు అంటే నువ్వే నన్ను దాటి వెళ్ళు అంది వానరం. జంతువులను దాటిపోకూడదని మా శాస్త్రం. లేకపోతే హనుమంతుడు సముద్రాన్ని లంఘించినట్టు నిన్ను ఈ పర్వతాన్ని ఒక్క ఉదుటను దాటిపోగలను. ఏమనుకుంటున్నావు అని అన్నాడు భీముడు గొప్పగా. నాయనా, కోపం తగ్గించుకో, గొప్పలకు పోకు. ముసలివాణ్ణి ముందే చెప్పాను, నిలిచే శక్తి లేదు. నా మీద నుంచి దాటిపోవడానికి ఆ ఆక్షేపణే ఉంటే దయచేసి నా తోక కొంచెం జరిపి తోవ చేసుకుని వెళ్ళు అంది వానరం. తన భుజబలము చూసి గర్వపడుతున్న భీముడు అదెంత పని అని అనుకొని ఆ కోతి తోక పట్టుకుని జరపబోయాడు. కానీ ఆ వాలం కదల్లేదు. భీముడు తన బలమంతా ఉపయోగించి మళ్ళీ ప్రయత్నించాడు. లాభం లేకపోయింది. తోక పైకి ఎత్తడం సాధ్యం కాలేదు. ఆ క్షణంలో భీముడికి ఎదుటిన ఉన్నది సామాన్య వానరం కాదు అని అర్థమైంది. అయ్యా, నన్ను క్షమించండి. మీరెవరు? సిద్ధులా, దేవతలా, గంధర్వులా? నన్ను క్షమించి మీ శిష్యుడిగా స్వీకరించండి అని వేడుకున్నాడు. పాండవ వీర, సర్వలోకాలకు ప్రాణాధారమైన వాయుదేవు పుత్రుణ్ణి హనుమంతుణ్ణి నేనే. యక్షులు, రాక్షసులు సంహరించే ఈ తోవలో నువ్వు వెళితే అపాయము వస్తుందని అడ్డగించాను. నీకు కావలసిన సౌగంధ వృక్షం అదిగో కనిపిస్తోంది చూడు అని భీమసేనుని దగ్గరికి తీసుకున్నాడు హనుమంతుడు. మారుతి చేసిన ఆలింగనంతో భీముడు పడిన శ్రమ అంతా పోయి అధిక శక్తి సామర్థ్యాలు వచ్చాయి. వీరుడా, నీ నివాసానికి తిరిగిపో. అవసరం కలిగినప్పుడు నన్ను తలుచుకో, నీకు మేలు జరుగుతుంది. నువ్వు యుద్ధరంగంలో ఎప్పుడు సింహనాదము చేస్తావో అప్పుడు నీ కంఠస్వరంతో నా కంఠము కూడా కలిపి శత్రువుల గుండెలను చీల్చుస్తాను. నీ తమ్ముడు అర్జునుడి రథము మీద జెండా పైన నేను ఉంటాను. మీకు జయము కలుగుతుంది అని దీవించాడు హనుమంతుడు. భక్తితో ఆయనకు ప్రణమిల్లి సౌగంధ పుష్పాలను కోసుకొని తిరుగు ప్రయాణమయ్యాడు భీముడు. ఈరోజు కథ విన్నారు కదా. రేపు ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.